నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 147 థర్డ్ స్టాంజా 147వ కీర్తన 3వ చరణం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బాగు చేసినటువంటి దేవుడు, లేక స్వస్థపరిచేటటువంటి దేవుడు. సహజంగా దేహానికి వ్యాధి బలహీనత మాత్రమే కాదు, మానవులమైనటువంటి మన మనస్సు, మన హృదయము పలు పరిస్థితుల చేత అది అస్వస్థతకు లేక పాడైపోవుటకు అనేక కారణాలు ఉన్నాయి. గనుకనే ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 26, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం రాయబడిన ఆఖరి వాక్య భాగాల్లో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. హెబ్రీ భాషలో యెహోవా రోఫికా, యెహోవా రోఫీ అని పిలువబడుతున్నటువంటి ఆ పదమే ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడు అనేటటువంటి విషయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నాడు నయమాను అనేటటువంటి వ్యక్తి దైవజనుడైన ఎలీషా వద్దకు వచ్చి తాను పొందినటువంటి దేహ సంబంధమైనటువంటి స్వస్థతను మనం చూస్తాం. నిజమే, ఆయనే మన దేహ సంబంధమైనటువంటి బలహీనతలను కూడా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. వైద్యులు తమకు అనుగ్రహింపబడినటువంటి జ్ఞానాన్ని బట్టి వారు వైద్యం చేస్తారు. స్వస్థత అనేది దేవుని యొక్క కార్యమే. సామ్ 51 17th స్టాంజా 51వ కీర్తన 17వ చరణం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. జరిగినటువంటి సంఘటన ఏంటి అని అనగా, ఉరియా భార్య అయినటువంటి బత్షెబాతో అతడు చేసినటువంటి పాపమును బట్టి, ఆ పాపము యొక్క ఫలము నిమిత్తమై అతడు ఊరియాను చంపించినటువంటి విషయాలను గురించి మనం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. ఆ తర్వాత ఉరియా భార్య అయినటువంటి బత్షెబాను తన ఇంట దావీదు చేర్చుకున్న పిదప దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను అక్కడ పంపించి తనతో మాట్లాడినటువంటి ఆ సందర్భంలో దావీదు తాను యెహోవా దృష్టికి పాపం చేశాను అనేటటువంటి విషయాన్ని గ్రహించుకున్నాడు. ఆ గ్రహింపులో భాగంగా ఈ 51వ కీర్తన అంతా కూడా ప్రభు సన్నిధిలో అతడు అంటున్నాడు. సామ్ 51 ఫస్ట్ స్టాంజా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. సెకండ్ స్టాంజా 2వ చరణం, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయాన్ని ఆయన బాగు చేసేటటువంటి దేవుడు. ఎవరి హృదయము అనంటే విరిగి నలిగినటువంటి హృదయం. ఎవరి హృదయం అయితే తమ పాప స్థితి విషయమై బ్రద్దలవుతుందో నిశ్చయముగా ఆయన వారి హృదయంలో ఉన్నటువంటి కల్మషం అంతటిని కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియచేయటానికి సంతోషిస్తా ఉన్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు దృష్టి ఎదుట మన హృదయము విరిగి నలిగినదిగా ఉన్నప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని చూసేటటువంటి దేవుడు నిశ్చయంగా మన యందు ఆయన కరుణను కనుపరిచి మనకు స్వస్థతను, ఒకటి హృదయ సంబంధమైనటువంటి స్వస్థతను, రెండవదిగా శరీర సంబంధమైనటువంటి స్వస్థతను కూడా ఆయన మనకు కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. మన హృదయ సంబంధమైనటువంటి పాపము నుండి మనల్ని విడిపించి ఆయన బాగు చేయుటకే 1 John chapter 1 verse 9
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భౌతిక సంబంధమైన స్వస్థత మనం పొందాలంటే మొదట హృదయ సంబంధమైనటువంటి రోగముల నుండి మనం విడుదల పొందాలి. అప్పుడే శరీరానికి ఆరోగ్యమును దేవుడు కలుగజేస్తాడు. గనుక గుండె చెదరని వారిని బాగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు విరిగి నలిగిన హృదయముతో నాటి దావీదు వలె ఈ దినమందు మన స్థితి ఏదో ప్రభు దగ్గర పరిశీలన చేసుకుంటే నిశ్చయముగా 2 విధములుగా ఆయన మనకు మేలు చేస్తారు. మరెన్నడూ కూడా ఏ బలహీనత లేని నిత్య రాజ్యంలో ఆయన మనకు చోటిస్తారు. ఇటు కృపకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూరంతల మేలు కలుగు చేయనుగాక. పరిచయలో ప్రయాసపడుతున్న సేవకులను దీవించండి. ఇదను నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వేదంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.